అబ్బాయి సుబ్బు చూసారా ఏం చేశాడో? ఏడ్ చేసాడమ్మా? నా ట్యాంకు తుక్కు తుక్కు చేశాడండి. ట్యాంక్ తుక్కు చేసాడా? అలా ట్యాంక్ కాడికి అప్పచెప్పేస్తే ఎలాగమ్మా? దగ్గరుండి వేయించుకోవాలి కానీ. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? వేయించుకునేటప్పుడు ఎవరైనా దూరంగా ఉంటారా ఏంటి? నేనే స్వయంగా దగ్గరుండి పంపు పెట్టి మరీ వేయించుకున్నాను. అంత డామేజ్ చేసాడా? చూద్దాం పదా. రండి చూడండి. అది ఆయిల్ లేకుండా పెట్రోల్ వేసాడు. నాకేం తెలుసండి, మీ వాడే వేశాడు. అంటే ఆయిల్ లేకుండా డైరెక్ట్ గా పంప్ పెట్టి వేసాడు అనమాట. ఆయిల్ లేకుండా డైరెక్ట్ పంప్ పెట్టి కొట్టే ట్యాంకీలు పాడవవా ఏంటి? నా ట్యాంకు పాడైంది. దయచేసి గొడవ చేయకండి అమ్మా, మా బిజినెస్ పడిపోద్ది. ఇప్పటికే లాస్లో ఉన్నాం. ఏదో కొత్తడు తెలియక చేసాడు, మన్నించండి అమ్మా. తెలియని వాడితో ఎందుకు వేయించావు? మా బండ్లు ఎలా నడుస్తాయి అనుకున్నావు? మా ట్యాంకులు పాడయ్యాయి, మీరే బాగు చేసి ఇవ్వాలి. ఏదో సొంతోడు కదా అని పంపు చేతికిచ్చాను. ఆ ఏదో కనిపించిన ప్రతి ట్యాంక్ని ఆయిల్ లేకుండా నింపేశాడు. ఇన్ని ట్యాంకులు రిపేర్ చేయించాలంటే నా వల్ల లేట్ అవుతుందమ్మా. మరి అనుభవం లేనితో వేయిస్తే ఇలాగే ఉంటుంది. అదేదో నువ్వే వేయొచ్చుగా. ఏమ్మా, నేను వేస్తానంటే విన్నావా? ఆడే వెయ్యాలా, ఆడి చేత వేయించుకోవాలన్నావు. ఇప్పుడు చూడు. వదిలేండి, మంచి మెకానిక్ చూపించి మీ ట్యాంకులన్నీ రిపేర్ చేయిస్తాను. వెళ్ళండి అమ్మా, దయచేసి గొడవ చేయకండి అమ్మా. ఛ